ఆ సైనికులు అన్ని రాజ్యాలు వెతుకుతున్నారు. ఒక ప్రశాంతమైన అరణ్యంలో ఋషి ఆశ్రమం, తపస్సులో లీనమైన ఒక మహర్షి. అప్పుడే ఆకాశం నుంచి ఒక దివ్య కాంతి దిగివచ్చింది. ఆ కాంతిలో ప్రత్యక్షమైనవాడు నారద మహర్షి. ఓ ఋషివర్య, జగన్నాథుడు నీకు ఒక మహత్తర కార్యాన్ని అప్పగించాడు. దాన్ని పూర్తి చేయగలిగేది నువ్వే. అయోమయంలో ఋషి, నేను చేయగలనా మహర్షి? అప్పుడు నారదుడు, నువ్వే కర్త, కర్మ, క్రియవి. నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాదంతా జగన్నాథుడే చూసుకుంటాడు అని చెప్పి క్షణంలో అదృశ్యమయ్యాడు. దివ్య దృష్టితో చూసిన ఋషి రెండవ యోధుడిని కనుగొన్నాడు. అతని పేరు వీరనాథుడు. ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించిన బాలుడు. అతనికి ప్రపంచమంటే భయం. అమ్మా నాన్నలకు అతడే ప్రాణం. ఋషి, వీరనాథుణ్ణి నాతో పంపండి, అతడిని మహాయోధుడిగా తీర్చిదిద్దుతాను అని అడిగాడు. కాని తల్లి నిరాకరించింది. ఋషి నిరాశతో వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత రాజు చాటింపు విని ఆశలో పడిన తల్లి ప్రమాదమని తెలియక తన కొడుకుని ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళింది.